నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. చూడ్డానికి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే అది రౌడీలాగో జులాయి విధవలాగో ఉన్నారా, లేక నీట్ గా ప్యాంటు షర్ట్ వేసుకుని మర్యాదస్తులా ఉన్నారా? ప్యాంటు షర్ట్లో ఉన్నారు సార్, చూడటానికి ఎక్కడ వాళ్ళలాగే ఉన్నారు, కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు నాకు తెలియదు సార్, చూస్తే ఒక్కడైనా గుర్తుపడతాను సార్. ఇప్పుడు వెళ్ళు, నేను ఎప్పుడైనా పిలిస్తే మళ్ళీ రావాలి. తప్పకుండా వస్తాను సార్, ఉంటాను సార్. జై గారు ఎవరితోనో గొడవ పడ్డం ఏంటి సార్? కారు ఆపి గొడవ పడ్డారంటే కారణం ఏమై ఉంటుంది? అదే ఆలోచిస్తున్నాను స్వామి. జై గారు మిస్ అవడానికి వాళ్లే కారణమా, లేక వేరే ఎవరిదైనా హస్తం ఉందా? స్వామి, ఆ డ్రైవర్ చెప్పిన ప్లేస్కి వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చెయ్యి. ఓకే సార్. ఏమండి, జై సార్ కనిపించారా? ఆయన క్షేమంగా ఉన్నారా? అభి ఎలా ఉన్నాడు? చెప్పండి అన్నారు. జై అంకుల్ అభిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారా? ఏమిటండి అడుగుతుంటే ఏమీ చెప్పరేమిటి? ఏం చెప్పమంటావు మీనాక్షి? అభి కనిపించలేదు. అభిని వెతుక్కుంటూ వెళ్ళిన జైసారు కనిపించడం లేదని చెప్పమంటావా? అభి కోసం ఈ ఇంట్లో, జైసార్ కోసం ఆ ఇంట్లో ఇద్దరు తల్లులు పుత్రశోకంతో ఏడుస్తున్నారని చెప్పమంటావా? జైసార్ కోసం అత్తగారైన స్వరూప మేడం గారు కుమిలిపోతున్నారని, సార్ ఆప్తమిత్రుడైన ఏసీపీ గారు కంగారు పడుతున్నారని చెప్పమంటావా? అభి ఎక్కడ మిస్ అయ్యాడో అక్కడే జైసార్ కూడా మిస్ అయ్యారని, సార్ కూడా కనిపించడం లేదని చెప్పమంటావా? ఏం చెప్పమంటావు? ఏంటన్నయ్య గారు, అభి కనిపించకుండా పోయిన చోటే ఆయన కూడా మాయమయ్యారా? అంటే అభి కోసం వెళ్ళిన ఆయన చిక్కుల్లో పడ్డారా? అదేం లేదు మేడం, జైసారు అభిని వెతకడానికి వెళ్ళారండి, అభితో తిరిగి వస్తారండి. నాకు తెలుసు అన్నయ్య గారు, నా దురదృష్టం ఆయన్ని కూడా అంటుకుంది. నా వల్ల ఆయన బాధలు పడుతున్నారు. నేను పాపిస్తుదాన్ని. ఏం పాపం చేశాను? నా జీవితం శాపంలా మారిపోయింది. నాకు సాయం చేసిన వాళ్ళని కూడా ఆ శాపం వెంటాడుతోంది. లేదు మేడం, మీరు శాపాన్ని జయించారు. మీరు దురదృష్టవంతులు కాదు. మీరే పాపం చేయలేదండి. మరి నేను నా గతం ఎందుకు మర్చిపోయాను అన్నయ్య గారు? నా వాళ్ళెవరో తెలియకుండా ఎందుకు బతుకుతున్నాను? నా గతమే శాపం, నా భవిష్యత్తు చీకటి.
నా వల్ల అందరూ కష్టాలు పడుతున్నారు. అలా అనకండి మేడం. మీకు తెలీదు, జై సారు మంగా మేడం ఎంతో మంది కష్టాలను తీర్చారు, ఎందరి కన్నీళ్ళలో తుడిచారు. ఆ పుణ్యం వృధా పోదు, చేసిన మంచి వ్యర్థం కాదు. అంతమందికి సాయం చేసిన ఆ దంపతులే విడివిడిగా బతుకుతున్నారు. వాళ్ళు త్వరగా కలవాలని కోరుకునేదాన్ని. ఇప్పుడు నా వల్ల జై సార్ కనిపించకుండా పోయారు. అయ్యో, మంగా మేడం వచ్చి ఆయన ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్పేది వదినా? ఏం సమాధానం చెప్పేది? నీ పిల్లల్ని ప్రేమించిన పాపానికి నా భర్త దూరం అయ్యారని ఆ ఇళ్ళలో నిలదీస్తే నేనేం చెప్పేది? నీలా భర్త లేకుండా నేను బతకాలా అని ఆమె బాధపడితే నేను ఎలా ఓదార్చేది వదినా? మీరెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు మేడం. మిమ్మల్ని ఎవరు నిలదీరండి. మంగా మేడం గారు మంచివారు కాబట్టి నన్ను ప్రశ్నించకపోవచ్చు, కానీ ఆ దేవుడికైనా నేను సమాధానం చెప్పాలి కదా అన్నయ్య గారు. సమాధానం చెప్పాల్సింది ఆ దేవుడు మేడం. మంగా మేడం గారిని జై సార్ని ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడో ఆయనే సమాధానం చెప్పాలి. భర్త నుంచి భార్యని, తల్లి నుంచి బిడ్డని, తండ్రి నుంచి కొడుకుని ఎందుకు ఇలా దూరం చేస్తున్నాడో ఆ దేవుడే సమాధానం చెప్పాలి. మనమే ఆ దేవుడిని నిలదీయాలి మేడం. పూజించడం తప్ప ప్రశ్నించడం తెలియని మనం దేవుణ్ణి ఏమని అడుగుతాం అన్నయ్య గారు? అడిగేవారు లేరనే కదా మేడం ఆ దేవుడు ఇలా చేస్తున్నాడు. మనమేం చేయలేమని మనతో ఆడుకుంటున్నాడు. అవును మేడం, అన్ని తెలిసి కావాలని ఆడుకుంటున్నాడు. సీతమ్మ దూరం అయినప్పుడు తనెంత బాధపడ్డాడో ఏం చెయ్యాలి? జైసానికి ఏ ఆపద రాదు మేడం. ఏమొచ్చినా ఆయన కాపాడుకుంటారు. మీరు ధైర్యంగా ఉండండి. స్వరూప మేడం, ఏసీపీ సార్, పోలీసులు అందరూ ఇదే పనిలో ఉన్నారు. అభి తిరిగి వస్తాడు. జైసారే తీసుకొస్తారండి. అభి తిరిగి రానక్కర్లేదు అన్నయ్య గారు, అంతకంటే ముందు ఆయన తిరిగి రావాలి. అభి తిరిగి రాకపోతే నా జీవితమే లేదు. ఆయన తిరిగి రాకపోతే నా ప్రాణమే ఉండదు. ఈ ప్లేస్ లో ఏం జరుగుంటుంది? డౌట్ పడేలా ఇక్కడేం కనిపించట్లేదే. పోలీసులు అలా ఎందుకు చెప్పారు? అభి జైలు మిస్ అయింది ఈ రోడ్డులోనేనంట చంద్రిక. పౌడరు కారాపు. ఎందుకు చంద్రిక? కొంపదీసి జై గాని అభి గాని కనిపించారా ఏంది? బా, ఆ నిత్య కనిపిస్తోంది, ఆపు. ఆపు ఆపు.
నిత్య ఏందే ఈ రోడ్లో ఉంది? ఏం చేస్తుంది చంద్రిక? ఏదో ఆలోచిస్తోంది పౌడరు. జైని కిడ్నాప్ చేసింది నిత్య కాదనుకోడా చంద్రిక? తనే అయితే ఇక్కడెందుకు ఉంటుంది? ఏవైనా ఆధారాలు వదిలేసుంటే తీసుకెళ్ళడానికి వచ్చుండొచ్చుగా. అది నిజమే. ఎంత తెలివైన క్రిమినల్ అయినా ఏదో ఒక ఆధారం మర్చిపోతాడంట. మర్చిపోయిన దానికోసం తిరిగొచ్చిందంటే నిత్య ఇంకెంత తెలివైన క్రిమినలో కదా. అది తెలివైందో తెలివి తక్కువదో ఇప్పుడే తెలుసుకుందాము. ముందు దాని దగ్గరికి వెళ్దాం పదండి. ఏందమ్మా నిత్య ఇక్కడేం చేస్తున్నావు? అభి జై ఇద్దరు ఈ రూట్లోనే మిస్ అయ్యారట. అవును, అభినెవరో ఎత్తుకెళ్లారు. వాడి కోసం వెళ్ళిన జైని తీసుకువెళ్లారు. కార్తో సహా లిఫ్ట్ చేశారు అంటే వాళ్ళు చాలా తెలివైన క్రిమినల్స్. నన్నే బీట్ చేద్దాం అనుకుంటున్నారు. నాకే ద్రోహం చేయాలనుకుంటున్నారు. నువ్వు మా వంక చూస్తున్నావేందమ్మా? నువ్వు మాపై డౌట్ పడితే జనాలు నవ్వుతారు. అబ్బా నాకంత సీన్ లేదు. మాకన్ను తెలుగుతాటం లేవు. జై గురించి నీకేమైనా తెలుసుంటుందేమోనని మేమొచ్చామమ్మా. అంతకుమించి మాకేం తెలీదు. నాకు ఏమీ తెలీదు, కానీ తెలుసుకుంటాను. ఈ పని చేసింది ఎవ్వరైనా సరే వదిలిపెట్టను, చంపేస్తాను. చెప్పు మేడం. ఇప్పుడే ఒక న్యూస్ తెలిసింది. జై సార్ కార్ని ఒక లారీ డ్రైవర్ చూశాడంట. ఎప్పుడు? నిన్న మేడం. జై సార్ ఎవరితోనో గొడవ పడినట్టు చెప్తున్నాడు. ఆ తర్వాత సార్ కార్తో సహా మాయమయ్యారు. మా ఏసీపీ సార్ ఎంక్వైరీ చేస్తున్నారు. ఓకే, వెంటనే నాకు ఆ లారీ డ్రైవర్ డీటెయిల్స్ పంపించు. నేను కూడా నా స్టైల్లో ఎంక్వైరీ చేస్తాను. సరే మేడం, సెండ్ చేస్తాను. ఏమైందమ్మా? నిన్న జై ఎవరితోనో గొడవ పడ్డాడంట. ఎవరినిత్యవాడు? తెలీదు. వాడే జైని కార్ని మార్చుంటాడు. వాడెవడో తెలుసుకుని జైని సేఫ్ గా తీసుకొద్దాం. నన్ను ఫాలో చేయండి. ఇది ఆ ఏసీపీ రాజా ఇళయ రాజా కంటే 2 ఆకులు ఎక్కువే చదివినట్టుంది. ఆ ఏసీపీ మాత్రం తక్కువడేం కాదు. ఐపీఎస్ చదివాడు. నిత్య తాటిందనితే దాని తలదన్నేవాడు ఆ రాజా ఇళయ రాజా. పద పద. అమ్మో, జరుగుతున్నదంతా ఓ పీడకల్లా ఉంది ఏసీపీ గారు. నిన్న అభి, ఈ రోజు జై ఎందుకు మిస్ అయ్యారు? ఎవరు తీసుకెళ్ళుంటారు? అసలు వాళ్ళ మోటివ్ ఏంటి? ఏమీ అర్థం కావట్లేదు. మంగకి గతాన్ని గుర్తు చేసే ప్రయత్నంలో ఉండగా ఈ కొత్త ప్రమాదం ఏంటి? ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం అంత ఈజీ కాదు మేడం. అలానే టఫ్ కూడా కాదు. లారీ డ్రైవర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో మా స్వామిని పంపించి ఆ ఏరియాలో ఎంక్వైరీ చేయించాను. అక్కడ అలాంటి గొడవలు ఏం జరగలేదని లోకల్ షాప్స్ వాళ్ళు చెప్పారు. కానీ డ్రైవర్ ఏమో గొడవ జరిగిందని చెప్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే సీసీ కెమెరా కళ్ళు కప్పి ఒక వెహికల్ని ఎత్తుకెళ్లారంటే ఇది ఖచ్చితంగా ప్రొఫెషనల్స్ చేసిన పని, ఆర్డినరీ బ్రెయిన్ వల్ల అయితే కాదు. ఇన్నేళ్ల నా సర్వీస్లో ఫస్ట్ టైం ఇలాంటి కేసు చూస్తున్నాను. ఒకవేళ నిత్యకాని చేసుంటుందా? ముందు నేను కూడా నిత్యపైనే డౌట్ పడ్డాను. కానీ జరిగిన తీరు చూస్తుంటే నిత్య కాదు అనిపిస్తుంది. మరెవరు చేసుంటారు? కొన్నాళ్ల క్రితం జై ఇలాగే మిస్ అయ్యాడు. మళ్ళీ ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. మీకు ఆ డేస్ గుర్తొస్తున్నాయి, కానీ నాకు జై గారు అప్పుడు మా డిపార్ట్మెంట్కి పట్టించిన ఆ గ్యాంగ్ గుర్తొస్తుంది. ఇది వాళ్ల పని అయి ఉండొచ్చేమో అని డౌట్ కూడా ఉంది. వాళ్ళందరూ జైల్లో ఉన్నారు కదా ఏసీపీ గారు? జైల్లో ఉన్న బయట వాళ్ళతో కాంటాక్ట్స్ ఉంటాయి.
జై గారిపై పగబట్టి వాళ్ళు కిడ్నాప్ చేసి ఉండొచ్చు. అంతరాష్ట్ర ముఠాలకు ఇలాంటి కిడ్నాప్ చేయడం చాలా ఈజీ. కాకపోతే జై గారు అంత ఈజీగా వాళ్ళకి దొరుకుతారని నేను అనుకోవట్లేదు. డూ సంథింగ్ ఏసీపీ గారు. మంగ గతం మర్చిపోయి బతుకుతోంది. అభి మిస్ అయ్యాడని కన్నీరు మున్నీరవుతుంది. మంగకి గతాన్ని గుర్తు చేయాలని జై ఎంతగానో ప్రయత్నించాడు. ఇప్పుడు జై మిస్ అయ్యాడని బామ్మగారు సిక్కయ్యారు. అభి కోసం మంగ, జై కోసం బామ్మగారు, కల్పన గారు, నేను, చారి అందరం ఎంతో ఆందోళనగా ఉన్నాం. మీకు చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. ఏంటిది మేడం? అభి జై ఎక్కడున్నా ప్రాణాలతో వెనక్కి తీసుకురండి. మంగని జైని కలిపారు, అలాగే ఈ పని చేసి పెట్టండి. మేడం ప్లీజ్, ఇట్స్ మై డ్యూటీ. కేసు ఏదైనా సరే సిన్సియర్గా పనిచేస్తాను. అలాంటిది జై గారు నాకు బెస్ట్ ఫ్రెండ్. అభి జై గారి కొడుకు, మంగ గారు మీ డాటర్. ప్రాణం పెట్టైనా సరే ఈ కేసుని నేను సాల్వ్ చేస్తాను. వాళ్ళని క్షేమంగా తీసుకొస్తాను. త్వరగా ఆ పని చేయండి ఏసీపీ గారు. మా అందరి కన్నీళ్లు తుడవండి. మా డిపార్ట్మెంట్ ఉండేదే దానికోసం మేడం. మీరు మంగ గారిని చూసుకుంటే అభి జై గార్ల సంగతి నాకు వదిలేయండి. ఇంకా మీరు బయలుదేరండి మేడం. మనం అనవసరంగా ఈ రోడ్లోకి వచ్చామనుకుంటా చంద్రిక. ఏ ఆ రాక్షసి కంట పడ్డాక ఇన్వెస్టిగేషన్ పేరుతో రోడ్లన్నీ తిప్పుతుందేమో. పెట్రోల్ ఖర్చు తప్ప మనకి పోయేదే ఉంది. పెట్రోల్ మాత్రం మనకు ఊరికొస్తుందా ఏంది? లీటర్ 100 రూపాయలు ఎవరిస్తారే? ఆ నిత్య ఇస్తుందా? 100కి 50కి కక్కుర్తి పడి దాన్ని ఫాలో అవడం మానేస్తే మనపై దానికి డౌట్ వస్తుందండి. ఆ తర్వాత మనం సెలైన్ బాటిల్స్ ఎక్కించుకోవడం కన్నా కార్కి పెట్రోల్ కొట్టించుకోవడమే బెటర్ కదా. అయినా నిత్య పిచ్చి కాకపోతే ఆ లారీ డ్రైవర్ దగ్గర ఏముంటుందే? పోలీసులకు చెప్పిందే తనకు చదువుతాడు. ఇంతటి దానికి పెద్ద సిబిఐ ఆఫీసర్లా బయలుదేరిండే. తనకు అసిస్టెంట్ లాగా మనం వెనకాలే వెళ్తున్నాం, వేరే పని బాట లేకుండా. దానికి పిచ్చే ఉందో తిక్కే ఉందో ఓ లెక్కైతే ఉంటుంది కదా. అది ఊరికే ఎవరి వెంట పడదు. అది సరే గాని జైని ఆ నిత్య కిడ్నాప్ చేయక మనము చేయక ఇంకెవరు చేసినట్టు? వాయమో ఈ కథలో కొత్త విలన్ ఎవరో? ఎవరికి తెలుసు? ఎప్పుడేం జరుగుతుందో ఏమీ అర్థం కావటం లేదు. కొడుకు మాయమయ్యాడు, వాడి కోసం వెళ్లిన తండ్రి మాయమయ్యాడు. వాళ్ళని వేరే ఎవరైనా కిడ్నాప్ చేశారో లేక తమకు తాముగా కిడ్నాప్ అయ్యారో ఈ స్క్రీన్ ప్లే చేస్తున్న ఆ కృష్ణ పరమాత్మకే తెలియాలి. అంతేలే, కృష్ణుడు చెప్పిన భగవద్గీతను అర్జునుడు విన్నట్టు జరిగేది చూడటం తప్ప మన మెదడుకు సాన పట్టడం వేస్ట్. ఏందే కారు ఆపిందే? రత్తయ్య అంటే నువ్వేనా? అవును. మీరెవరు? ఏం జరిగిందో చెప్పు. ఏం చెప్పాలి మేడం? పోలీసులకి ఏం చెప్పావో అదే చెప్పు. పోలీసులకి చెప్పాగా, మళ్ళీ మీకెందుకు చెప్పాలి? చెప్తావా లేదా? చెప్పబోయా బాబు, మేడం గారు పెద్ద సిబిఐ ఆఫీసరు. చెప్పకపోతే నీ పేగులు తీసి ఫిడేలు వాయిస్తుంది. చెప్తాను మేడం. చెప్పు. నిన్న బండిలో వెళ్తున్నాను మేడం. ఓ చోట 4 మనుషులు రోడ్డు పక్కన ఆగి ఉన్న ఇన్నోవా కార్ అద్దాలపై చేతులతో కొడుతున్నారు మేడం. కారులో ఉన్న వ్యక్తిని బయటికి రమ్మంటూ బెదిరిస్తున్నారు మేడం. ట్రాఫిక్లో ఆపటం ఎందుకని నేను ఆగకుండా వెళ్తూ సైడ్ మిర్రర్లో చూశాను మేడం.
ఆ నలుగురు వ్యక్తులు కారులో ఉన్న వ్యక్తిని బయటికి లాగి ఎటో తీసుకెళ్ళిపోతున్నారు మేడం. ఆ తర్వాత ఏం జరిగింది? తెలీదు మేడం. ఆ కార్ ఏమైంది? నేను వెనక్కి చూసేసరికి కార్ అక్కడ లేదు మేడం. కార్ ఏమైంది అని అడుగుతున్నాను. చెప్పాను కదా మేడం. ఆ తర్వాత ఏమైందో నేను చూడలేదు. ఇక నేను వెళ్తాను మేడం. ఏయ్, ఆగు.